హలో వన్ అండ్ ఆల్, ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే గోంగూర ఎండు చేపలు కర్రీ అనమాట. ఇదైతే ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఎండు చేపల్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి, వాటిని వాష్ చేసుకోవడానికి. ఈ ఎండు చేపలు ఏమంటారో నాకైతే తెలీదు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అయితే ఫస్ట్ వీటి తలలన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ తలలతో పాటు కుక్ చేస్తే అయితే కర్రీ అస్సలు బాగుండదు. ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత వీటిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes అలాగే వదిలేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఏం నేను వాష్ చేయట్లేదు, వాటర్ వేసి వదిలేసాను. ఇంకా గోంగూర కోసం మన కిచెన్ గార్డెన్కి వెళ్ళి గోంగూర కోసేసుకుందాం వచ్చేయండి. టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే మన గార్డెన్లో పెంచిన గోంగూరతోనే చేసేద్దాం. అసలు ఎంత పెరిగిందో చూసారా, ఎంత ఏరుతున్నా. నేను తెచ్చిన బౌల్ అయితే ఫిల్ అయిపోయింది, కానీ గోంగూర మాత్రం వస్తూనే ఉంది. అంత ఎక్కువ వచ్చిందనమాట. ఇంకా నేను సగం కోసి సగం ఎందుకు ఆపేయడం అని మొత్తం కోసేస్తున్నాను. యాక్చువల్ సగం అయితే మాకు సరిపోద్ది. ఎంతైనా మన గార్డెన్లో పెంచుకున్న ఆకుకూరలైన కూరగాయలతోనైనా మనం కర్రీ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇగో మొత్తం కోసాను, ఇంత అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా లుక్ అలా ఉంది. కోసిన గోంగూరని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. డస్ట్ చాలా ఉంటుంది కదా, 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందు ఓన్లీ గోంగూరని ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో ఉన్న మాయిశ్చర్ అంతా ఇంకిపోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే తొందరగా కుక్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా అయిపోద్ది అనమాట ఫాస్ట్గా, లోపల ఆవిరి వల్ల. ఇదైతే నేను మా గోంగూర వేసిన తర్వాత ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను అనమాట, అందుకని ఆకు చాలా లేతగా ఉంది. నేను పెట్టిన తర్వాత జస్ట్ 2 minutes అయింది అంతే. 2 minutesకి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అంటే గోంగూర చాలా లేతగా ఉంది, అందుకని ఇంత బాగుందన్నమాట. మీరు కూడా కంపల్సరీగా మీ కిచెన్ గార్డెన్లో గోంగూర విత్తనాలు అయితే వేసి ఇలా ఇంట్లోనే వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ఎండు చేపలు గోంగూర కర్రీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చు. తెలంగాణలో అయితే నేను వినలేదు, ఆంధ్రాలోనే ఎక్కువ విన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదలరు, అంత బాగుంటుంది. ఇంకా ఈ గోంగూరలో నుంచి అయితే మొత్తం వాటర్ లాగా వచ్చింది కదా బయటికి, అది మొత్తం ఇంకిపోవాలి. కంప్లీట్గా ఒక ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది. అప్పుడు దాకా దాన్ని ఉంచాలి. తర్వాత మనం ఫిష్ నానబెట్టుకున్నాం కదా వాటర్లో, అవి తీసి మంచిగా ఒక స్పూన్ తీసుకొని దానిపైన వేస్ట్ అంతా ఇలా గీకేయాలన్నమాట. లేకపోతే మాత్రం కర్రీ అస్సలు బాగుండదు. అలా అన్నీ గీకేసుకొని వాటర్ నీట్గా తెల్లగా వచ్చినంత వరకు 1-2 సార్లు, 2 కాకపోతే 4 సార్లు అయినా బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను తెచ్చిన దాంట్లో అయితే అంతేం లేదు ఇందులో, కాకపోతే వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. వాటర్ మొత్తం క్లీన్గా కనిపించినంత వరకు అయితే వాష్ చేసుకోవాలి. చూసారా, నేను కంప్లీట్ వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఈ ఎండు చేపలు కూడా రెడీగా ఉన్నాయి. ఈలోపు మన గోంగూర కూడా రెడీ అయిపోయింది కదా, ఇది ఇంకొక బౌల్లోకి తీసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కంప్లీట్గా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది. మీరైతే ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి నా కోసం. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం నేను బాయిల్ చేసిన తర్వాత నాకు ఈ బాక్స్కి అయితే వచ్చింది. ఇది చాలా ఎక్కువ, ఇందులో సగం అయితే సరిపోద్ది ఈరోజు కూరలోకి. కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే కడాయిలో 1 tablespoon 2 దగ్గర పడుతుంది 2 tablespoon ఆయిల్ వేసేసి ఇంకా అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ గట్రా ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కదా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంత ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంకా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇవి కొంచెం వేగాలి, ఎందుకంటే వెల్లుల్లిపాయ కొంచెం బాయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారిగా అన్నీ కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే సాల్ట్, కారము, తర్వాత పసుపు, కావాల్సిన ఇంగ్రీడియంట్ ధనియా పౌడర్ ఉంటే వేయండి. నా దగ్గర అయితే ధనియా పౌడర్ లేదు. కొంచెం గరం మసాలా వేసాను. ధనియా పౌడర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ గోంగూర తర్వాత ఎండు చేపలు 2 వేరే ఏ ఫ్లేవర్నైనా డామినేట్ చేస్తాయి అన్నమాట. ఇవే మనకు ఫ్లేవర్ బాగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 2 minutes మూత పెట్టేస్తే అన్ని దగ్గరికి మగ్గిపోతాయి. ఈ స్టేజ్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు యాడ్ చేసేసి ఒక్కసారి కలిపితే చాలు. ఒక్కసారి నూనెలో అలా వేగాలంతే, ఎక్కువసేపు అయితే అన్నీ విరిగిపోతాయి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఇవి బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనం గోంగూర యాడ్ చేయాలి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది కదా.
కొంచెం సేపు దీంతో కలిపి మగ్గితే సరిపోతుంది. దాన్ని ఎక్కువసేపు ఇంకా ఇందులో బాయిల్ చేయాల్సినంత అవసరం లేదు. ఈ వాటర్లో ఎండు చేపలు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యాయో మీకు చూపిస్తాను. ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోద్ది. ఇంకా ఇందులో మనం గోంగూర యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ మాత్రం గరిటె పెట్టి బాగా కలపకూడదు, ఎందుకంటే ఈ చేపలు ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇంక ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సినంత పులుపు ఇందులో యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంతమందికి ఎక్కువ గోంగూర అంటే ఇష్టము. నేను అంత మీడియంగా అయితే యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు అలాగని తక్కువ కూడా కాదు. ఇంకా ఈ మిగిలింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇది వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఒక్కసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకొని జస్ట్ 5 minutes అలా ఉంచేస్తే మన గోంగూర ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోద్ది. సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ ఇదైతే. ఈ రెసిపీ నేనైతే మిమ్మల్ని తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి ఫైనల్గా రెసిపీ రెడీ. చూసారు ఎంత టెంప్టింగ్గా ఉందో. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని గోంగూరను కలుపుకొని ఎండు చేపను నంచుకొని తింటూ ఉంటే ఆహా, నాన్ వెజ్ ప్రియులకైతే అమృతంలా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగుంటుంది. ఇంకా నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను, మా బాబుకు తినిపిస్తున్నాను అనమాట. గోంగూర ఫస్ట్ బాగా రైస్ కలిపేసి చేప పక్కన పెట్టేసుకొని ఈ రైస్తోని ఆ చేపని నంచుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.